రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సినటువంటి అవసరం లేకుండా ఈ డీలర్‌షిప్‌ని రెడీమేడ్ గార్మెంట్స్ యొక్క డీలర్‌షిప్‌ని పొందొచ్చు. దాని గురించి ఎవ్రీ డీటెయిల్ చెప్తాను. చాలా ఇన్ఫర్మేషన్ కనుక్కొని వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఈ వీడియో చేస్తున్నా. కాబట్టి ఒక 1000 లైక్స్ టార్గెట్ అడుగుతున్నాను నేనంతే. ఒక లైక్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేసేయండి. సో, హై ప్రాఫిట్స్‌ని సంపాదించుకునే విధంగా ఈ డిస్ట్రిబ్యూషన్‌ని మన ముందుకు తీసుకొచ్చింది టెక్స్‌ఫై అనేటువంటి సంస్థ. మనందరికీ తెలుసు. ఏ చిన్న వ్యాపార రంగమైనా, పెద్ద వ్యాపార రంగమైనా తమ ప్రొడక్ట్స్‌ని మార్కెట్‌లోకి తీసుకువెళ్ళాలి అంటే ఆధారపడాల్సిన డిస్ట్రిబ్యూటర్స్ మీద ఎవరైనా సరే. ముఖ్యంగా వస్త్ర వ్యాపారంలో అయితే డిస్ట్రిబ్యూటర్ల శాతం మరీ ఎక్కువగా ఉంటుంది. మరి ఇంత గిరాకీ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ రంగంలో డిస్ట్రిబ్యూషన్ చేయడం అంత సులువు కాదు. చాలా కష్టం. ఎక్కువ మొత్తంలో డబ్బు కట్టి డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి సరుకును కొనుగోలు చేయాల్సుంటుంది. తెచ్చినటువంటి సరుకు పెట్టుకోవడానికి గోడౌన్స్ మీద డబ్బులు పెట్టాలి. ఇలా చూసుకుంటే చాలా పెద్ద చాంతాడంత వ్యవహారం ఉంటది. కానీ ఇలాంటి టైంలో నో డిస్ట్రిబ్యూషన్ ఫీ, నో ఇన్వెస్ట్‌మెంట్ ఆన్ స్టాక్, నో మెయింటెనెన్స్ ఆఫ్ గోడౌన్స్ అంటూ ఏదైనా ఒక సంస్థ ఆఫర్‌లిస్తే నిజంగా అది ఒక బంపర్ ఆఫర్ అనే చెప్పుకోవాలి. కానీ ఇదంతా అక్షరాల నిజం. టెక్స్‌ఫై అనేటువంటి సంస్థ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ రిటైలర్స్‌ని ఒకే ప్లాట్‌ఫార్మ్ మీద తీసుకొస్తూ వస్త్ర వ్యాపార రంగంలో ఒక కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేస్తుంది. మనందరికీ తెలుసు ఏదైనా ప్రొడక్ట్స్ కావాలంటే రిటైలర్స్, డిస్ట్రిబ్యూటర్ మీద ఆధారపడడమో, లేకపోతే దూర ప్రాంతాలకు వెళ్లి వివిధ ప్రాంతాలు తిరిగి ఎక్కువ మొత్తంలో ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్ భరిస్తూ ప్రొడక్ట్స్‌ని వాళ్ళ షాప్ వద్దకు తీసుకురావడము జరుగుతుంది. అలా తెచ్చిన వాటిని మళ్ళీ గోడౌన్స్‌లో మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇందులో అమ్ముడయ్యేవెన్నో, ఓల్డ్ స్టాక్‌గా మిగిలిపోయేవెన్నో చాలా ఉంటాయి. సో, ఈ పద్ధతికి చెక్ పెడుతోంది టెక్స్‌ఫై. మ్యానుఫ్యాక్చరర్స్ తమ ప్రొడక్ట్స్‌ని హోల్‌సేల్ ప్రైస్‌లో టెక్స్‌ఫై వెబ్‌సైట్‌లో పెడుతుంటే, రిటైలర్స్ తమకు కావాల్సినటువంటి ప్రొడక్ట్స్‌ని సైట్‌లో చూసి ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు. ఇది పని. ఒకసారి ఆర్డర్ చేసుకున్న తర్వాత 4-9 రోజుల్లో వారి ప్రొడక్ట్స్ నేరుగా మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి వచ్చేస్తాయి వీళ్ళ దగ్గరికి. ఇలా ఎన్నో సదుపాయాలతో మన ముందుకొచ్చింది టెక్స్‌ఫై అనేటువంటి సంస్థ. మరి అన్నీ ఆన్‌లైన్‌లో జరిగిపోతే నేను డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటే నాకేం ఉపయోగం అంటుంది మన డౌటొస్తుంది. మనం చేయాల్సిందేంటంటే ఎప్పటికప్పుడు శాంపుల్ పీసెస్‌ని మెయింటైన్ చేస్తూ మీ డిస్ట్రిక్ట్‌లో ఉన్నటువంటి రిటైలర్స్‌కి ఆర్డర్స్ ప్లేస్ చేయడంలో సహాయ సహకారాలు అందించాలన్నమాట. వాళ్ళు చేసేటువంటి టర్నోవర్‌లో 3% దాకా కమిషన్ మనం సొంతం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క రిటైలర్ రూ. 1,00,000 టర్నోవర్ చేస్తే గనక అందులో 3% ఆఫ్ ద కమిషన్ అంటే రూ. 3,000 మన చేతిలోకొస్తుందన్నమాట. అదే రిటైలర్ 5,00,000 చేస్తే 15,000 వరకు మనకొస్తుంది. అతను ఒక 15,000 చేస్తే మనం 15,00,000 చేస్తే 45,000 వరకు మనకు కమిషన్ వస్తది. అట్లా ఒక సెల్లర్‌కి సంబంధించి. అలాంటిది ఎంతో మంది సెల్లర్స్‌ని మనం అరేంజ్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. టెక్స్‌టైల్ రంగంలో మొట్టమొదటిసారిగా స్టాక్ మీద ఎటువంటి పెట్టుబడి లేకుండా ఈ డిస్ట్రిబ్యూషన్ షిప్ అనే కొత్త కాన్సెప్ట్‌ని తీసుకొచ్చారు వీళ్ళు. కేవలం అంటే 25,000 సెక్యూరిటీ డిపాజిట్ అయితే కట్టాలంటున్నారు. దాని గురించి ఒకసారి నంబర్ ఇస్తా మాట్లాడండి. ఈ డిస్ట్రిబ్యూషన్ తీసుకోవచ్చు అంటున్నారు. సో, ఒక రీడిస్ట్రిబ్యూటర్ దాన్ని మిగతా వాళ్ళ సహాయంతో ఆ ఏరియాలో ఉన్నటువంటి రెడీమేడ్ షాప్స్‌కి వెళ్లి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బుకింగ్ అడ్మినిస్ట్రేషన్ లాగా వెళ్లి అక్కడ బుకింగ్ ఇవ్వాల్సుంటుంది. ఎవ్రీ మంత్ టెక్స్‌ఫై.కామ్‌లో తమ డిస్ట్రిబ్యూటర్స్‌కి కమిషన్ అనేది వాళ్ళు చేసినటువంటి టర్నోవర్ మీద మనకొస్తది డిస్ట్రిబ్యూటర్ గాబట్టి. సో, ఇట్లా అంటే జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో హై ప్రాఫిట్స్‌ని సొంతం చేసుకునేటువంటి వెసులుబాటు కల్పిస్తున్నారు. ఒక్కసారి నేనిచ్చినటువంటి నంబర్‌కి కాల్ చేయండి. వాళ్ళతో మాట్లాడండి. అనేక ఇన్ఫర్మేటివ్ విషయాలు వాళ్ళు మీకు చెప్తారు. మిస్ అవ్వకుండా వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా కాల్ చేయండి. నాకు ఒకే ఒక్క లైక్ ఇవ్వండి. నాకు చాలా ఎంకరేజింగ్‌గా ఉంటుంది. థాంక్ యూ.